భర్తతో పోరాడమని లేదు, ఏయ్యా భార్యతో పోరాడుకుంటూ కూర్చోమని లేదు. ఆయనను సేవించువాడంట, ఆయనకి సేవకుడైన వాడట, ప్రార్థనలో పోరాడువాడై ఉంటాడంట. ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో పోరాడడం. హల్లెలూయా. మరి రాత్రి మీరు ప్రార్థనలో పోరాడడానికి వచ్చారా? పోరాడలేక గోడ కాడుకొని నిద్రపోవడానికి వచ్చారా? పోని కాడుతో పోవడానికి వచ్చారా? ఏమో మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకేం తెలుసండి. మీరంతా దేనికి కూడి వచ్చారు, కలిసి వచ్చారు, కథలు వచ్చారు, కథం తొక్కి మీరు ఇష్టపడి ఇక్కడికి వచ్చారు ప్రార్థనలో పోరాడడానికి, ఆ ప్రార్థన పోరాటం నేర్చుకోవడానికి. ఆ ప్రార్థన పోరాటంలో జయించిన వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదకరమైన మూట నెత్తి మీద పెట్టుకొని వెళ్ళడానికే ఇక్కడికి చేరింది మనమంతను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఆయన సేవకులమే అయితే, ఆయనను సేవించే వారమే అయితే, ఆ ప్రార్థనల పోరాటం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటం మనకు తెలియదు అనుకోండి. నాకెందుకు ఇప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, చెప్పనా వద్దా? ఈ ముందున్న వాళ్ళు చెప్పమంటున్నారు కానీ వెనకలు ఉన్న వాళ్ళు మాత్రం ఏం చెప్పట్లే. ఏం వదిలేస్తే కాళ్ళు చెప్ప నిద్రపోతారేంటి? మరి చెప్పనా వద్దా? పోరాటం తెలియకపోతే కలిగే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఒక సింహం ఉందంట జూలో. ఎక్కడ? జూ తెలుసా తెలీదా? జూన్ నెల కాదు, జూ. ఓకే, సరే. ఆ జూలో ఒక సింహం ఉంటే ఏం జరిగిందంటే, ఆ గేట్ వేయడం మర్చిపోయినట్టున్నాడు. అది తప్పిపోయింది. సింహం జూలో నుంచి తప్పిపోయి ఆ పక్కన ఒక ఊరుంటే ఆ ఊర్లోకి వెళ్ళిపోతే ఆ సింహాన్ని అంటండి, ఆ ఊరు వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు, ఈ వీధి కుక్కలన్నీ కలిసి సింహాన్ని చీల్చి 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 ముక్కలుగా కొరికి పడేసి చంపేసేయంటండి. దేన్ని? ఏవి? వీధి కుక్కలు. వీధి కుక్కలు ముక్కలుగా కొరికి పడేసాయంట. మరుసటి రోజు పేపర్లో వేశారంట, వీధి కుక్కల చేతిలో బలి అయిపోయిన. అసలు వినడానికి కూడా ఎట్టున్నది, వినడానికే అసలు దరిద్రంగా ఉంది. వీధి కుక్కల చేతిలో బలి అయిపోయిన సింహం. అసలు వినడానికైనా జీర్ణించుకోగలమా? దాని పేరే సింహం. దాని పేరే సింహం అయితే వీధి కుక్కల చేతులు చచ్చిపోవడం ఏంటండి? అంతకు మించిన అవమానం ఇంకొకటి ఉందా? అదే పెద్దలు సామెత చెప్తారు కదా, ఇంత బతుకు ఇంటారు కదా వచ్చాడు అంటాడు అని. దాని పేరుకన్నా విలువ ఉండద్దు అంటండి. వీధి కుక్కల చేతులు చచ్చిపోయిందంట. అందరు పక్కన నవ్వుకున్నారు. సరే, ఈ చరిత్ర ఇక్కడ పక్కన పెట్టండి. 2 నెలల తర్వాత ఆ ఊరికి అంత దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో నుంచి ఒక సింహం తప్పిపోయి మరలా ఈ ఊర్లోకి వచ్చిందంట. వస్తే ఈ వీధి కుక్కలు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇక ఊరు ఆ వీధి కుక్కలన్నీ ఫోన్ చేసుకొని టెలిగ్రామ్ కొట్టుకొని, రే ఇంకొకటి వచ్చింది రాండి రావరా, అట్లా అంటే ఎగబడి వచ్చాయంట. చెప్పండి. మేనిఫెస్టేషన్ రాశాను మేడం, 2 lakhs అని. ఓకే. అనుకోకుండా ఈరోజు మా హస్బెండ్ లేరు. అట్లా అంటే ఎగబడి వచ్చాయంట. మొత్తం ఏది గతంలో జరిగిందిగా, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఆనందం ఉంది కదా. వస్తే ఈ అడవిలోంచి తప్పించుకొని వచ్చిన సింహం ఈ అరస్తుంటే ఒకసారి చూసిందంట. ఓ రారా, దారా దగ్గరికి రారా, ఏం దూరంగా ఉన్నావే అంటే పాపం గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా. పాపం తెలియక వచ్చాయంట దగ్గరికి. అబ్బా, ఒక్కొక్క కుక్కను పట్టుకుని కిస్మిస్ పండగ చేసుకుందంట సింహం. కిస్మిస్ పండగ ఒక్కటి మిగల్లా. ఏంటది ఒక్కటి మిగల్లా. ఇక మరుసటి రోజు పేపర్లో వేసేసారంటండి, సింహం చేతిలో బలి అయిపోయిన వీధి కుక్కలు. ఇది బాగుంది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తే నేనండి,
ఇది సింహమే, అది సింహమే. మరి వీధి కుక్కల చేతుల్లో అదెందుకు బలి అయిపోయింది? వీధి కుక్కల్ని చీల్చి చెండాడి ఇదెందుకు జయించింది చెప్పనా? నేను చెప్తాను వినండి. నేను చెప్తే అందరికీ వినబడుతుందిగా, మీరు చెప్తే నాకు ఒక్కడికి వినబడట్లే. నేను చెప్తాను వినండి. ఇది సింహమే, కానీ దీనికి యుద్ధము పోరాటము అయ్యేమి తెలీదు. 20వ తారీఖు అయితే తలంటూ స్నానం చేసి బైబిల్ సంకలం పెట్టుకుని వచ్చి కూర్చోవడం, లేచి వెళ్ళిపోవడం, అంతే తెలుసు దీనికి. మీకు అర్థమైనట్టుంది, నవ్వుకుంటున్నారేంటి? అబ్బో మీకు ఇంకా కావాలంటే చూడండి, జూలో ఉండే సింహానికి ఎంత బాడాయో. అబ్బో దాని స్టైలు, దాని హంగు, దాని ఫోజు జనాన్ని చూసిందంటే అబ్బో రెచ్చిపోద్ది. ఆ రెచ్చిపోయి ఏం చేస్తుంది తెలుసా? అలా ఒక రౌండ్ వేయడం, మళ్ళీ ఫోటోకి ఒక స్టిల్ అట్లా పడుకుంటుంది. అంతకు మించి దానికి పోరాటం కానీ కన్నీళ్ళు కానీ కష్టం కానీ ఏమి తెలియదండి. నీకు అర్థమవుతుందా? విశ్వాసికి ప్రార్థనలో పోరాటం ఏంటో తెలియాలండి. హల్లెలూయా. ఎవరికి ఈ 5 ఆశీర్వాదాలు కలుగుతాయంటే ప్రార్థనలో పోరాడగలిగిన, మోకాళ్ళకి పని చెప్పగలిగిన, కళ్ళల్లో కన్నీళ్లు కార్చగలిగిన, నోరెత్తి స్వరమెత్తి గళమెత్తి ప్రభు సన్నిధిలో అర్జించగలిగిన, యాచించగలిగిన, మొరపెట్టగలిగిన ప్రార్థన యోధులు ఉంటారే, వానికి ఈ ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ జూలో ఉండే సింహానికి ఏం తెలుసండి? శుభ్రంగా ఆడు మేతేస్తాడు తెచ్చి. వింటున్నారా? మేతేస్తే తినడు. చెప్పండి, ఒక రౌండ్ అలా ఒక రౌండ్ వేయడు, శుభ్రంగా పడుకుంటాయి. పాపం చూడటానికి వచ్చిన వాళ్ళకి రాళ్ళు వేస్తుంటారు. ఎందుకని? తిని పడుకున్నావు తిక్కమొహం, అటు తిరగదో. తిని 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 ఊరిపోయి ఇంత లావున కదలలేక మెదలలేక అరవను కూడా అరవదు. అరిస్తే మళ్ళీ ఎనర్జీ వేస్ట్ అయిపోద్దని అటు పెరిగింది. మరి ఏం చేస్తావేంటి? అడవిలో సింహం ఉందే, అడవిలో సింహం అలా కాదు. అడవిలో సింహానికి ఉగ్గుపాలతో నేర్పబడుతుంది. ఏంటి? శత్రువు మీద దాడి చేయడం. స్తోత్రం కలుగును గాక. శత్రువుని చీల్చి చెండాడం. హల్లెలూయా. శత్రువుని హతమార్చడం. హల్లెలూయా. శత్రువు మీద పై చేయిని పెట్టడం, లేకపోతే శత్రువు మీద పై చేయి సాధించడం, శత్రువుని హతమార్చి విజయాన్ని ప్రకటించడం ఉగ్గుపాలతో నేర్పబడిన బోధ. సాతానికి కానీ సాతాను సైన్యానికి కానీ తల వంచడం పోరాటములో ఉన్న విశ్వాసి అలాగే ఉండాలి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను,